హాయ్ అండి. మనం ఎరువు కలిపాం కదా, నిన్నటికి 3 రోజులు అయింది. ఇవాళ ఎలా ఉందో చూద్దాం రండి. చూడండి, బాగా మాగింది. ఇది ఇప్పుడు మొక్కల్లో కలుపుకుందాము. మమత పైన పెట్టింది, కలుపుకుందాం, చూపిస్తాను రండి. 3 months నుంచి ఫీవర్ తోటి పైకి రాలేదన్నాను కదండి. అసలు మెయింటెనెన్స్ కూడా ఏం చేయలేకపోయాము. ఒకసారి చూడండి ఎలా ఉందో. ప్రస్తుతం అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు వీటిలో ఎరువు కలిపేసుకొని సాప్లింగ్స్ తెచ్చి పెట్టుకుందామండి. ముందు మట్టిని ఇలా కింద నుంచి గుల్ల చేసేసుకుందాము. ఉండల్లాగా లేకుండా చూసుకొని గుల్ల చేసుకోవాలండి. ఇలా చేసేటప్పుడు కింద రాళ్ళు కదలకుండా చూసుకోవాలి. రాళ్ళు కదిలే అంటే మట్టి అంత కిందకి వెళ్ళిపోవడము అలా ఉంటుంది. చూడండి మట్టి ఎలా గుల్లగా ఉందో. ఇందులో ఒకటి వేస్తున్నాను. ఇంకొంచెం వేద్దామండి. ఈ టబ్కి 1.5 వేస్తున్నాను. ఇవన్నీ ఉదయం కలుపుకున్నాను. ఉదయం వచ్చి అవన్నీ కలిపాను. ఇలా కలిపేసి కాస్త నీళ్లు చల్లి పెట్టాము అంటే బాగా నానుతుందండి. తర్వాత మొక్కలు తెచ్చి పెట్టుకోవడమే. వీటిలో అంతా టమాటా మొక్కలు ఉండేయండి, చూసుంటారు కదా మీరు. ఇందులో కూడా ఇప్పుడు 1.5 వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసాము అంటే దాదాపు 3 నెలల వరకు ఏం అవసరం లేదండి. మనం లిక్విడ్స్ ఇచ్చుకోవచ్చు. మొక్కలు సాప్లింగ్స్ అవి పెట్టిన తర్వాత, విత్తనాలు పెట్టాక, మొక్కలు వచ్చాక లిక్విడ్స్ ఇచ్చుకోవచ్చు. ఏమైనా పెస్ట్ అనిపిస్తే స్ప్రేస్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇలా ఎరువు మాత్రము 3 నెలల వరకు ఏం అవసరం ఉండదండి. మూడు నెలల తర్వాత కూడా ఇలా మనం కలిపి పెట్టుకొని స్టోర్ చేసుకున్నాము అంటే ఒక దోసెడు చప్పున ప్రతి మొక్కకి లేదా గుప్పిడి ఒక్కొక్క మొక్కకి మొదట్లో వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొద్దిగా మట్టిని కలుపుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు ఇందులో అన్నీ వేసుకున్నాము. మొక్కకి కొందరికి మనకు తెలియదు కదా ఏ మొక్కకి ఏం కావాలి అనేది. అన్నీ అందులోనే కలిపాం కాబట్టి
అలా కలిపేసి పెట్టిన తర్వాత మొక్కకి ఏం కావాలి అనేది దానికి తెలుస్తుంది కాబట్టి ఆహారాన్ని అది తీసుకుంటూ ఉంటుంది. మనకి ఇబ్బంది ఉండదు అప్పుడు తెలియక ఏమెయ్యాలి ఏమెయ్యద్దు అనేది. మనం ఇందులో అన్నీ కలిపాం కదండి, ఇప్పుడు సీవీడ్స్ అవన్నీ కూడా వేసాం కదా, అవి కరగడానికి మట్టిలో కలవడానికి కాస్త టైం పడుతుంది. మొక్క పెరుగుతున్న కొద్దీ ఇవి కరిగిపోయి ఆ మొక్కకి బలం అనేది అవి అందిస్తూ ఉంటుందండి. బోన్ మీల్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం స్లోగా రిలీజ్ అవుతాయి కాబట్టి మొక్క పెరుగుతున్న కొద్దీ వాటికి ఆ బలం అనేది అందుతూ ఉంటుంది. అందుకే 3 నెలల వరకు ఏమీ అవసరం లేదని చెప్తున్నాను. లిక్విడ్స్ మాత్రం ఇచ్చుకోవచ్చు. ఇది స్టార్ ఫ్రూట్ అండి, చూడండి ఫస్ట్ ఫ్రూట్ ఇది ఈ మొక్కకి. చూడండి రాలిపోయింది. ఇలా చిన్నగా ఉన్నాయి. పెస్ట్ వచ్చిందండి, అసలు పట్టించుకోక అన్ని మొక్కలు పాడైపోయాయి. నిమ్మ కూడా చూడండి పాపం ఎన్ని కాయలు ఉన్నాయి, పైకి రాక అసలు వీటికి ఏమి వెయ్యక బలం లేక పాపం ఇలా ఎన్నున్నాయి చూడండి కాయలు. ఇప్పుడు ఈ కలిపిన ఎరువు అనేది వీటికి కూడా వేస్తానండి, కొంచెం బలం అనేది వస్తుంది. లాస్ట్ టైం మనం సపోటా హార్వెస్ట్ చేసుకున్నాం కదండి, గుర్తుందో లేదో. ఇప్పుడు చూడండి మళ్ళీ ఎన్ని కాయలు వచ్చాయో. పాపం వీటికి ఏమీ బలం ఇవ్వక అన్నీ రాలిపోతున్నాయండి. మొత్తం ఇలా ఇంకా క్లీనింగ్ కూడా చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం పైన ఉన్న మొక్కలు అవి ఎండిపోయిన కొమ్మలు అన్నీ తీసేసి ఈ తొట్లలో మాత్రం ఎరువు కలిపి ఫస్ట్ మొక్కలు పెట్టాక కింద క్లీన్ చేద్దామని ఆగాను. మొక్కలు తెచ్చి పెట్టేటప్పుడు చూపిస్తానండి. అంతవరకు బాయ్ అండి.